అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్. ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని పార్ట్ 1లో ఉన్నటువంటి ఆర్టికల్ 1 నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్టికల్ 1 వచ్చేసి మన భారతదేశం యొక్క పేరు, భారత భూభాగము, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ ఏమిటి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి, మనం అక్వైర్ చేసుకున్నటువంటి ల్యాండ్స్ ఎలా కలుపుకోవాలి, వీటిని మనము 3 క్లాజెస్ కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ క్లాజ్ వచ్చేసి భారతదేశంలోని రాష్ట్రాల కలయికని భారతదేశంగా అభివర్ణిస్తారు. అంటే రాష్ట్రాల యొక్క గుంపునే దేశంగా వర్ణిస్తారు. సో దీంట్లో మనకి రాష్ట్రాల కలయిక ఉంటుంది. అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఇవి ప్రెసిడెంట్ రూల్స్లో ఉంటాయి. ఇవి కేంద్రమే దాన్ని పాలిస్తుంది. రాష్ట్రంలో ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఉండి వాళ్ళ యొక్క పాలనలో ఉన్నట్టు కేంద్ర పాలిత ప్రాంతాలని కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది అన్నట్టు. అండ్ అదేవిధంగా మనం కొత్తగా మన భారతదేశంలో భూభాగం నుండి కల్పించుకుని, అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చేసి రాష్ట్రాల యొక్క కలయికని భారత భూభాగం అని అంటారు. సెకండ్ క్లాస్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ని కూడా భారత భూభాగం అని అంటారు. అండ్ థర్డ్ క్లాస్ వచ్చేసి ఏదైనా భూమిని భారతదేశంలో కలుసుకుంటే దాన్ని కూడా ఈ ఆర్టికల్ 1లో పెట్టారన్నట్టు. సో పార్ట్ 1లో 4 ఆర్టికల్స్ ఉంటే ఫస్ట్ ఆర్టికల్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి భారతదేశంలోని రాష్ట్రాలు. మొత్తం భారతదేశంలో మనకి 28 రాష్ట్రాలు, భారత భూభాగంలో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఇంతకుముందు అంటే 2019 కన్నా ముందు మనకి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 రాష్ట్రాలుగా భారతదేశంలో ఉండే, 7 వచ్చేసి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండే. కానీ 2019 ఆగస్టు 5 నాడు కేంద్ర ప్రభుత్వము జమ్మూ అండ్ కాశ్మీర్ని 370 ఆర్టికల్ని రద్దు చేసింది. 370 ఆర్టికల్ అండ్ 35A ఆర్టికల్స్ని రద్దు చేసింది. అంటే 35A ఆర్టికల్ ఏం చెప్తుందనంటే, ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క రక్షణ అండ్ ప్రజల యొక్క ఆస్తికి హక్కు, వాళ్ళ ఆస్తి యొక్క హక్కుని, అండ్ 370 ఆర్టికల్ వచ్చేసి వాళ్ళ కాన్స్టిట్యూషన్, వాళ్ళ రూల్స్ వేరు. జమ్మూ అండ్ కాశ్మీర్ అది ఇండియా వాళ్ళ కాన్స్టిట్యూషన్ రూల్స్ అనేది వర్తించదు అని అంతకుముందు మనకి రాజ్యాంగం రాసేటప్పుడు దీన్ని చేర్చి పెట్టారు. కానీ ఈ క్లాజ్ని మనకు 2019 ఆగస్టు 5 రోజు తీసేశారు. సో దానివల్ల ఏమైందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ ఈ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా పిలువబడుతున్నాయి. కేంద్రమే వాటిని చూసుకుంటుంది. సో ఈ కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ జమ్మూ అండ్ కాశ్మీరు అలా రద్దు కావడం వల్ల మనకి యూనియన్ టెరిటరీస్ 8గా అయినాయి, రాష్ట్రాలు 28గా అయినాయి. సో ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య, యూనియన్ టెరిటరీల సంఖ్య. సో ఒకవేళ కనుక ఫ్యూచర్లో మనం ఈ పాకిస్తాన్ POKని అండ్ ఇన్కేస్ సమ్ అదర్ ల్యాండ్స్ కూడా మనలో కలవాలనుకున్నప్పుడు ఆ ల్యాండ్స్ ఏవైతే తీసుకుంటామో ఈ ఆర్టికల్ 1లోని 3rd క్లాస్లో కింద తీసుకొని చేసుకుంటాము. ఓకేనా, ఇది ఆర్టికల్ 1. సో భారతదేశం యొక్క రాష్ట్రాలని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా దాన్ని ఐడెంటిఫై చేసి, సో భారతదేశం భూభాగంలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం. సో గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తానేనండి. మనకి ABCD నుంచి A నుంచి Z వరకు ఒక ఆల్ఫాబెటిక్ ఎలాగైతే చదువుతామో ఇలా చదువుతున్న క్రమంలోనే మనం దాటిని డైరెక్ట్గా చెప్పగలుగుతాము. సో దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఏ అంటే ఏలో మనము 3 వర్డ్స్ని పెట్టుకోవాలి. A1, A2, A3. సో ఏలో పెట్టుకుంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం, ఇలా 3 వర్డ్స్ వస్తాయి. సో నెక్స్ట్ బిలో బీహార్, సిలో ఛత్తీస్గఢ్, తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత EF లేదు, Gలో గోవా, గుజరాత్, అండ్ నెక్స్ట్ వచ్చేసి Hలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అండ్ Jలో జార్ఖండ్, Kలో కర్ణాటక, కేరళ. అదేవిధంగా Mలో 5 లాగా చెప్పుకుంటాం, 5. సో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, ఈ 5 M's. ఓకేనా, 5 M'ని మనం క్లియర్గా చెప్పగలుగుతాం. సో నెక్స్ట్ నాగాల్యాండ్, N వచ్చేసి నాగాల్యాండ్, N తర్వాత మనకి O వచ్చేసి ఒడిషా అండ్ పంజాబ్, రాజస్థాన్, R. సో ఇప్పుడు మనకి NOP, సో R. S వచ్చేసి సిక్కిం, నెక్స్ట్ వచ్చేసి Tలో తెలంగాణ, తమిళనాడు, త్రిపుర. దాని తర్వాత మనకి యూలో వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, డబ్ల్యూలో వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో మనకి డబ్ల్యూ వరకే ఈ యొక్క స్టేట్స్ నేమ్స్ మనకి వచ్చేస్తాయి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్లో మనకి A వచ్చేసి అండమాన్ నికోబార్ ఉంటుంది. దాని తర్వాత B ఉండదు, సి వచ్చేసి చండీగఢ్ ఉంటుంది. అండ్ D వచ్చేసి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అండ్ ఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి జేలో వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ L వచ్చేసి లడాక్, అండ్ P వచ్చేసి పుదుచ్చేరి.
ఇవి ఒక యూనియన్ టెరిటరీస్. సో ఈ విధంగా మనము ఆల్ఫాబెటిక్ నెంబర్తోని వీటిని గుర్తుపెట్టుకోవచ్చు అండ్ వీటి వర్డ్స్ని కూడా మనం రాసుకొని ఈజీగా మనం చెప్పగలగవచ్చు. సో మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఇదే విధంగా భారతదేశము మనకి దిక్కులుగా చూపించారు. సో దీంట్లో కొన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి నార్త్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? నార్త్లో వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ పంజాబ్ ఉంటుంది. అండ్ వెస్ట్లో వచ్చేసి మనకి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా ఈ స్టేట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీ ఒకటి అండమాన్ డయ్యూ ఉంటుంది. అండ్ ఈ సముద్రంలో వచ్చేసి మనకి లక్షద్వీప్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇటు వచ్చి ఈస్ట్లో వచ్చేసి బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిషా అండ్ జార్ఖండ్ ఈ స్టేట్స్ ఉంటాయి. నార్త్ ఈస్ట్లో మనకి పైనుంచి చూసుకుంటే ఇక్కడ సిక్కిం అనే స్టేట్ ఉంటుంది. ఆ సిక్కిం కూడా నేపాల్కి, భూటాన్కి పైన ఆ మధ్యలో బార్డర్ లాగా ఉంటుంది. అండ్ ఆ మధ్యలోనే అస్సాంకి సరౌండింగ్లో మనకి స్టేట్స్ కనిపిస్తాయి. అంటే అది ఒక చిన్న కేంద్ర బిందువు లాగా ఉండి దాని చుట్టూ ఏదో పట్టుకున్నట్టు ఉంటుంది కదా, అలా మనకి అస్సాంకి చుట్టుపక్కల మన స్టేట్స్ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ ఇలా సరౌండింగ్స్లో ఉంటాయి మనకి. అండ్ సౌత్కి వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తర్వాత తమిళనాడు ఈ స్టేట్స్ వచ్చేసి మనకి సౌత్ స్టేట్లో ఉంటాయి. తమిళనాడులోనే పుదుచ్చేరి అనే యూనియన్ టెరిటరీ ఉంటుంది. సో ఇది భారతదేశం యొక్క భూభాగాలు, వాటి దిక్కుల వైజ్గా భారతదేశంలో మొత్తం 28 స్టేట్లు, 8 యూనియన్ టెరిటరీస్లు. ఫస్ట్ ఆర్టికల్ వీటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క అధికారాన్ని కలిగి ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ అధికారాలను పంచుకుంటాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఇవి కొన్ని పవర్స్ సెక్యూరిటీకి సంబంధించినది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, లోకల్గా సంబంధించినటువంటివి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ ఆర్టికల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు మీ కామెంట్ రూమ్లో చెప్పండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ కనుక నేనేమైనా ఇంకా తప్పు చేస్తున్నానో మంచి చెప్పాలి అని అనుకుంటే, మీరేమైనా కామెంట్ ఇవ్వాలనుకుంటే నాకు ఈ వీడియో రూపంలో కామెంట్ ఇవ్వండి. నేను మళ్ళీ ఇంకా అప్డేట్ ఎప్పుడెప్పుడే మనం వీడియోస్ చేస్తున్నాము. సో ఇంకా అప్డేట్ అవ్వడానికి మంచిగా చేయడానికి మీ కామెంట్ నాకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.